నాపై ఉదయించే నీ మహిమ కిరణాలు కనుమరుగాయేను నా దుఃఖ దినములో. కృపలను పొంది నీ కాడి మోయుటకు లోకములో నుండి ఏర్పరచు. వాక్య సందేశం కొరకు మరొక్కసారి చప్పట్లు కొట్టి దైవజనులను ఆహ్వానిద్దాం. రండి బ్రదర్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రములు. క్రీస్తు నామమున దైవజనులు ఎఫ్ఎఫ్రన్న గారికి మరియు సంఘస్థులకు నా యొక్క వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, 1994-95 సంవత్సరాల్లో మేము పాలకీడులో కలవటం జరిగినది. పాలకీడులో 99వ సంవత్సరములో కూడా నేను వాక్యాన్ని అందించడం జరిగినది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే నేను ఈ ప్రాంతము నుంచి దూరమైపోయాను. అదే దేవుడి చిత్తము. అన్నగారు మాట్లాడే సమయంలో ఎప్పుడైనా రమేష్ అన్నగారు అంటారు. ఎందుకనగా అన్నగారు నాకంటే పెద్దవారు, కానీ ప్రేమపూర్వకముగా తగ్గించబడి అతిథిగా పిలవటం జరుగుతూ ఉన్నది. ఇటీవల కరోనా సమయంలో కొన్ని సందర్భాల్లో నేను మన ప్రాంతం రావటం జరుగుతూ ఉన్నది. సంవత్సరానికి 1 మారు 2 మార్లు ఆదివారం ఎప్పుడైనా ఇలా సంఘాలతో కలవటం అన్నది జరుగుతూ ఉన్నది. కొన్ని చర్చెస్కి, అంటే మన ప్రాంతంలో ఉన్నటువంటి చర్చెస్కి ఆదివారమున నేను ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళకపోతే, అంటే బెంగళూరు వెళ్ళకపోతే ఆగిపోయి ఒక్కొక్క సంఘాన్ని దర్శించి వాక్యం చెప్పడం అన్నది జరుగుతూ ఉన్నది. అయితే ఇటీవల ఇక్కడ మామగారు, అంటే బాలుడు మామగారు ఉన్నారు. వారు మమ్మల్ని బాగా ప్రేమిస్తూ ఉన్నారు. ఎప్పుడు రావాలని కోరుతూ ఉంటారు. అలా కూడా కొన్ని సమయాల్లో వస్తూ ఉన్నాం. నిన్నటి దినాన వివాహ కార్యక్రమానికి వచ్చాము. అనిల్, దైవజనులు అనిల్ అన్న కూతురు వివాహ విషయం. ఇంకా మేము వెళ్ళిపోతాం అనుకున్నాం సాటర్డే. అయితే దేవుని చిత్తం లేదు కనుక ఆగిపోవటం జరిగింది. నేను ఉదయకాల సమయమందు బైబిల్ చదువుకోవడానికి బైబిల్ తీయగానే నాకు అన్నగారు జ్ఞాపకం వచ్చారు. ఎఫ్ఎఫ్రావు అన్నగారు జ్ఞాపకం వచ్చి చర్చికి వెళ్ళాలి అని నేను తీర్మానం చేశాను. కానీ వాక్యం అందిస్తానటువంటి విషయం నాకు తెలియదు. ఎందుకంటే అన్నగారు వారు పెద్దవారు. గతంలో ఒకసారి నేను మాట్లాడుతూ ఏమన్నారంటే, అన్న మీరు ఒకసారి రండి చర్చికి అని అన్నారు. అది ఒక 2 months క్రితం జరిగినటువంటి విషయం. నేను చాలా సంతోషపడ్డాను. అరితిగా ప్రభు నడిపించాడు. ప్రియులరా, బుక్స్ విషయము అన్న తెలియపరిచాడు. రాజుల గ్రంథం బైబిల్ బయోగ్రఫీ అని 2013వ సంవత్సరంలో ప్రింటింగ్ చేయడం జరిగింది. అది మొదటి ప్రింటింగ్. రెండవ ప్రింటింగ్ మరలా నేను చేశాను 3 years తర్వాత. ఆ తర్వాత దేవుడు నాకు అనుమతి ఇవ్వలేదు.
ఎందుకంటే చాలామంది దైవజనులు ఒక ఆంధ్ర రాష్ట్రం నుంచే కాదు కానీ మిగతా ప్రాంతముల నుంచి కూడా ఆ పుస్తకాలు మాకు కావాలని ఫోన్ చేస్తూ ఉంటారు. అయితే ఏం ప్రభు అని చాలా ఆశ్చర్యపోయాను. బైబిల్ స్టడీ చేస్తూ ఉంటే ఇంకా చాలా చాలా సంగతులు. ఉదాహరణ, యెషయాకి 8 కుమారులు అని బైబిల్లో ఉంటుంది. 1వ సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 12వ వచనం ఆ ప్రాంతంలో. 1వ దినవృత్తాంతంలో 2వ అధ్యాయానికి రాగానే అక్కడ 7 మాత్రమే కనిపిస్తారు, ఇంకొకరు కనిపించరు. ఆ క్లారిఫికేషన్ ఎట్లా? ఇలాంటి విషయాలు ప్రతి రాజు విషయంలో దేవుడు అద్భుతముగా బయలుపరచగా నేను 3వ ప్రింటింగ్కి చేయాలని పని ఆపేసి, ప్రింటింగ్ చేయడం పని ఆపేసి సబ్జెక్ట్ యాడ్ చేసి అందించాలి అన్న ఆ తీర్మానముతో ఆ భారం కలిగి ఉన్నాను. మీరు కూడా ప్రార్థన చేయవలసిందిగా నేను మనవి చేస్తూ ఉన్నాను. 2వదిగా ప్రకటన గ్రంథం, అది బైబిల్ స్టడీ లాగా అది కూడా చేయాలని అది చేస్తూ ఉన్నాం. అది 12 అధ్యాయాల వరకు కొంతవరకు పూర్తి అయినది, చాలా వరకు ఉన్నది. ఆ పని కూడా చేయాలి. మీరందరూ ప్రార్థన చేయవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యానికి వెళదాము. నాకు అన్న సమయం చెప్పలేదు. అనగా 1 అవర్ దేవుని వాక్యము చదువుకొని దేవుని వాక్యానికి వెళదాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం నుంచి 17 వచనాల వరకు బైబిల్ సత్యాలు ఉన్నాయి. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఎలైనగా మనము పోరాడినది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాం. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తమును నెరవేర్చిన వారై నిలవబడుటకు శక్తిమంతునగట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఎలయనగా మీ నడుమునకు సత్యమని దట్టు కట్టుకొని నీతి అను మైమరుపు తొడుగుకొని పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసును జోడు తొడుగుకొని నిలవబడుడి. ఇవన్నీ కాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి. దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటిని ఆర్పుటకు శక్తిమంతులగుదురు. మరియు రక్షణ శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన దేవ, పరిశుద్ధుడా, మీ ఘనమైన పరిశుద్ధమైన పాదములకినైనా వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, ఈ దినాన్న నీ బిడ్డ దగ్గరికి నడిపించి నా తండ్రి నిలబెట్టిన విధానాన్ని బట్టి వందనాలు ప్రభువా. మాకు కావలసినటువంటి లేఖన భాగాలు దయచేసి మమ్మల్ని బలపరచమని, దేవా, మారు మనసు, రక్షణ, పాపక్షమాపణ,
నీ వాక్యమును మేము ధరించుకొని సైతాన్ని ఎదిరించే శక్తి మాకు దయచేయమని ప్రభువా వాక్యాన్ని బోధిస్తుండగా మాతో మాట్లాడమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, సైతాను ఎప్పుడు చచ్చిపోయాడు? సైతానుడు ఎప్పుడు చచ్చిపోతాడు? యేసు ప్రభు వారు సైతాన్ని చంపివేశాడా? అలాగైతే మనం ఏమి చేయాలి అన్న లేఖన భాగాలను జ్ఞాపం చేసుకోవాలి. ప్రియులారా, సైతాను యొక్క పోరాటము, దేవుడు సైతానుతో చేస్తున్నటువంటి పోరాటము మనం ఆది కాలంలోనే చూస్తాం. ఏ విధంగా మనిషిని దేవుడు చేసి అక్కడ ఉంచాడో, ఆ కుటుంబంలో ఏ విధంగా సైతాను పనిచేశాడో, భూమి మీదకి ఏ విధంగా శాపం వచ్చినదో, ఒక మనుషుని ద్వారా పాపం ద్వారా మరణం ఈ లోకంలో ఎలా సంభవించిందో మనము చూస్తూనే ఉన్నాం. ఈ రోజున ఎక్కడ చూసినా పాపమే భయంకరంగా ఉన్నది. ఎన్నో బోధలు చేస్తూ ఉన్నాం, ఎన్నో ఉపవాస కోడికలు జరిగిస్తూ ఉన్నాం. అయినప్పటికీ సాతానుడు అనేటువంటి వాడు వెళ్ళిపోలేదు. కుటుంబాల్లో సమాధానం లేదు, భార్యాభర్తల మధ్య సమాధానం లేదు, అన్నదమ్ముల మధ్య సమాధానం లేదు. ఈవెన్ చర్చెస్లో కూడా చూస్తే దేవుని మందిరాల్లో కూడా ఐక్యత లేదు. ప్రియులారా, ఏ విధంగా మనము పరలోకం వెళతాం? ఎంత భయంకరమైన పరిస్థితి అనగా, చిత్తూరు సైడు వివాహమైన తర్వాత ఆ నూతన వధూవరులు ఒక గృహంలోకి వెళ్ళారు. ఆ తర్వాత పెళ్లి కుమారుడు రక్తపు అడుగుల్లో బయటకు వచ్చేసాడు. పెళ్లి కుమార్తె కూడా రక్తపు అడుగుల్లో బయటకు వచ్చేసింది. కారణం ఏంటంటే, ఒక వ్యక్తి అక్కడ ఉండి వారిని నరికివేశాడు. ఇలాంటివి చూడండి ఎలాగున్నాయి పరిస్థితులు అంటే భయంకరంగా ఉన్నాయి. అందుకే బైబిల్ గ్రంథములో బలవంతులుగా మనము లేకపోతే లోకాన్ని మనము జయించాలి. బలవంతుడైన దేవుని మీద మనం ఆధారపడకపోతే పాపాన్ని మనము జయించాలి. ప్రతి దినము దేవుని వాక్యము చదువుతూ ఆ వాక్యానుసారంగా జీవిస్తున్నామా లేదా అన్నది చాలా ముఖ్యమైనది. తెలివితేటలు ఉండొచ్చు, మనకు సంపద ఉండొచ్చు, కానీ ఈ లోకములో దేవుని కొరకు దేవుని మహిమార్థమే జీవించటం అన్నది, దేవుని వాక్యాన్ని నెరవేర్చటం అన్నది అద్భుతమైన విషయం. ప్రియులారా, 10వ వచనములో బలవంతులై ఉండుడి అన్నాడు. ఎలా ఉండాలి క్రైస్తవ జీవితంలో అనగా? బలవంతులుగా ఉండాలి. అంటే మటన్ తీసుకోవడం ద్వారా వచ్చే బలము కాదు, ఆధ్యాత్మికంగా బలవంతులుగా ఉండాలి. బలవంతులుగా ఉండాలంటే ఏమి చేయాలి? పౌలు అంటున్నాడు, చాలామంది మీరు పాలు తాగేవారుగా ఉన్నారు అని. పిల్లలుగా కాక బలవంతులుగా ఉండాలి. ఇప్పుడు ఇలా జ్ఞాపం చేసుకుందాం, ఎవరు బలవంతులు? మనం ఈ సమయంలో దావీదు మహారాజుని జ్ఞాపకం చేసుకున్నప్పుడు చిన్నవాడుగా ఉన్నాడు, బాలుడుగా ఉన్నాడు. కానీ యుద్ధానికి గొల్యాతి మీదకి వెళుతున్నటువంటి విధానాన్ని బైబిల్ గ్రంథంలో చూస్తాం. అరే, నువ్వు బాలుడుగా ఉన్నావు, నీతో నేను పోరాడడానికి నేను ఇష్టపడడం లేదు. ప్రియులారా, దావీదు మహారాజును జ్ఞాపకం చేసుకున్నప్పుడు
మంచి నేత్రములు కలిగిన వాడు, చూచుటకు సుందరమైన వాడు అని ఆయన చూస్తాం. అంటే యవనస్తుడిగా ఉన్నప్పుడు నిజంగా దావీదు మహారాజుకి మోహపు చూపు కూడా లేనటువంటి వాడు అని ఆ అర్థం అక్కడ వస్తుంది. కాబట్టి అక్కడ ఎంత బలవంతుడిగా ఉన్నాడు. సౌలు చెప్తాడు, నేను ఎలుగు వంటిని సింహాన్ని చంపేశాను, వీడు ఎంతటి వాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఎలుగు వంటిని సింహాన్ని చంపేశాను అంటే బాలుడిగా ఉండి, ఏమిటి అనగా ఆధ్యాత్మికముగా దేవునిలో అలా ఉన్నాడు. ఆయన చరిత్ర మనం చూస్తే అన్నదమ్ముల మధ్య కూడా అన్నదమ్ముల చేత ద్వేషించబడ్డాడు. యోసేపు ద్వేషించబడ్డాడని మనకు తెలుసు. యోసేపే కాదు, ఇక్కడ దావీదు మహారాజు కూడా బాలుడిగా ఉన్నప్పుడు వారి సహోదరుల చేత ద్వేషించబడ్డాడు. కానీ దేవునిలో బలవంతుడిగా. ఇలాంటి బలము, ఈ బలము పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రికలో చెబుతున్నటువంటి 6 భాగాలు ఉన్నాయి. ఈ 6 భాగాలు అవి స్థిరస్థానము అన్నాడు. మీరు బలవంతులై ఉండాలి, అపవాదిని మీరు ఎదిరించాలి అంటే సర్వాంగ కవచం మీకు కావాలి అంటే. ఏమిటి ఆ సర్వాంగ కవచం? మేము చిన్నతనంలో 5వ తరగతి అలా చదువుకునే టైంలో ఇందిరాగాంధీని కాల్ చేశారు అనేటువంటి వార్త వచ్చింది. అప్పుడు అనుకునేవారు ఆమె కవచం ఎప్పుడు ధరించి ఉంటుంది, కానీ ఇది ఎలా జరిగింది? ప్రియులారా, దుష్టుడు ఉన్నాడు. ఆ దుష్టుడు చేసే పని ఆ దుష్టుడు చేస్తూనే ఉంటాడు. కాబట్టి అలా ఉన్నప్పటికీ ఆ ఇందిరాగాంధీని షూట్ చేసినటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. అంత గొప్ప దేశ నాయకురాలు ఇందిరాగాంధీని ఏ విధంగా షూట్ చేయడం జరిగిందో అదే రీతిగా ప్రియ దేవుని బిడ్డలారా, సైతానుడు కూడా మనల్ని షూట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అక్కడ ఆ కవచము కాదు, కానీ మనం ఏ కవచము ధరించాలి అన్నది మనం నేర్చుకోవాల్సినటువంటి విధానము చాలా ఉంది. దావీదు మహారాజును జ్ఞాపకం చేసుకున్నప్పుడు 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 38, 39 వచనాలను మనం చూసినప్పుడు సౌలు రాజు అక్కడ దావీదు మహారాజు దగ్గరికి వచ్చి కవచాన్ని ధరింపచేసినటువంటి విధానము మనం చూస్తాం. కానీ ఏమంటున్నాడు దావీదు మహారాజు, ఇది నాకు వాడుక లేదు అన్నాడు. అంటే కవచము ధరించుకోకుండా ఏ విధంగా యుద్ధానికి వెళుతున్నాడు? 40 సంవత్సరాలు రాజుగా ఉన్నటువంటి సౌలు మహారాజుకి అర్థం కాలే. ఆయన మొదటి రాజుగా ఉన్నాడు. ఇశ్రాయేలు యూదా ఐక్యరాజ్యం మీద ఉన్నాడు, కానీ ఆయనకు అర్థం కాలేదు. దావీదు మహారాజు ఏమన్నాడంటే, ఇది నాకు అలవాటు లేదు. 17వ అధ్యాయం 38, 39 వచనాల్లో నాకు అలవాటు లేదు, వాడుక లేదు, నో ప్రాక్టీస్, నాకు వాడుక లేదు, కాబట్టి నేను యుద్ధానికి వెళతానని వెళ్ళిన విధానాన్ని బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. ప్రియులరా, అపవాది మొదటి నుంచి ఉన్నాడు. మొదటి కుటుంబమే అపవాది చేతిలో ఆధ్యాత్మికముగా దెబ్బతిని మరణాన్ని కొని తెచ్చుకున్నటువంటి విధానాన్ని బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. అందుకే మనం ఎలా ఉండాలి అనగా చాలా అలర్ట్గా ఉండాలి. ఈ రోజున మనము బైబిల్ కంటే ఎక్కువగా మన చేతిలో ఫోన్ ఉంటున్నది. ఎక్కడ చూసినా ఎప్పుడు మన చేతుల్లోనే ఉంటుంది ఫోన్. బైబిల్ కంటే ఎక్కువగా మన చేతిలో ఉంటుంది. ప్రార్థన మనం చేసుకునేటప్పుడు కూడా ఫోన్ వస్తుంది, ప్రార్థన ఆపేస్తాం, ఫోన్ మాట్లాడతాం. అవి ముఖ్యం కాదు, దేవుని సన్నిధి ముఖ్యం, బైబిల్ ముఖ్యం, ప్రార్థన ముఖ్యం.
ఇవి మనకు కావాలి, ఇవి కావాలి మనకు. అయితే మనుషులు ఎలా ఉన్నారనగా సైతాను చేతిలో బందీలైపోతూ ఉన్నారు. ఎన్ని విధాలుగా పాపము జరుగుతున్నదనగా భయంకరముగా పాపం జరుగుతూ ఉన్నది. చేయిస్తున్నాడు సైతానుడు. ఈవెన్ సేవకులే పడిపోయినటువంటి పరిస్థితికి సాతాను తీసుకుని వచ్చాడు. మనం ఒక కుటుంబానికి జ్ఞాపం చేసుకోవాలి, అవ్వాదాము కుటుంబానికి జ్ఞాపం చేసుకోవాలి. అందుకే జాగ్రత్తగా ఉండాలి. దేవుడి ప్రవచనం ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో దేవుడి ప్రవచనం, ఆయన వాని యొక్క తల చితకబాదును, అది ఆయన మడిమెను కరుచున్నటువంటి వాక్య భాగాన్ని పూర్వకాలమందే మనం చూస్తూ ఉన్నాం. ఆ మాటకు వచ్చినప్పుడు దేవుని ప్రవచనం నెరవేరింది, కానీ సైతాన్ని పూర్తిగా చంపివేయలేదు. ఎందుకు చంపివేయలేదు అని అనగా సమయం ఉన్నది. సైతానుడు చనిపోలేదు. కొంతమంది అంటూ ఉంటారు 1000 ఏళ్ల పరిపాలన జరిగిపోయింది అని. 1000 ఏళ్ల పరిపాలన జరిగిపోతే ఆ 1000 ఏండ్లు అపవాది అగాధంలో ఉండాలి. సృష్టి ఆది నుంచి భూమి మీద తిరుగుతూనే ఉన్నాడు అపవాది. అపవాది భూమి మీదనే కాదు, భూమి మీదకి వస్తున్నాడు, పరలోకానికి వెళుతున్నాడు, పరలోకం నుంచి భూమి మీదకి వస్తూ ఉన్నాడు, పాతాళానికి వెళుతూ ఉన్నాడు, ఇంకా మొత్తాన్ని ఆక్రమించాడు. ఎలాంటి శక్తి కలిగి ఉన్నాడనగా యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి ఒక్కసారి నమస్కారం చేస్తే ఈ లోకరాజ్యాలను నీకు ఇస్తాను అంటాడు. ఈరోజు కాదు కంప్యూటర్, ఆ రోజునే ఒక్క క్షణములో ప్రపంచాన్ని చూపించి ఒక్కసారి నమస్కారం చేస్తే ఇవన్నీ నీకు ఇచ్చేస్తానంటాడు. అంటే లోకాధికారి. యేసు ప్రభు వారే మాట్లాడుతూ లోకాధికారి అన్నాడు. లోకాధికారి, లోకాధికారి లోకములో ఉన్నాడు, భలే పని చేస్తూ ఉన్నాడు. లోకాధికారి నిద్రపోవటం లేదు, పని చేస్తూ ఉన్నాడు. మనం మాత్రం నిద్రపోతూ ఉన్నాం. అసలు ఆదివారం క్రమంగా మందిరానికి వచ్చేవారు ఉన్నారంటే లేరు. ఒక వారం క్రమంగా, ఒక వారం వస్తాం, ఒక వారం రాదు. అది కూడా సరైనటువంటి సమయానికి వస్తామంటే రా. అంటే మన ఆధ్యాత్మిక స్థితి ఎలా ఉన్నదో అక్కడ కనిపిస్తుంది. ప్రతి విషయంలో సైతాను చూస్తూనే ఉంటాడు. అందుకే సిద్ధపడాలి. దేవుని యొక్క శక్తి మనకు కావాలి, దేవుని బలం మనకు కావాలి. ఏ విధంగా దావీదు మహారాజు శక్తి కలిగి ఉన్నాడో, ఏ రీతిగా యేసుప్రభు వారి శక్తి కలిగి ఉన్నాడో ఆ శక్తి మనకు కావాలి. లేకపోతే మనం జయించలేము. ప్రియ దేవుని బిడ్డలారా, లోకాధికారి వాడి గురించి యేసుప్రభు వారు మాట్లాడుతూ యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనములో, వాడు అబద్ధికుడు, అబద్ధమునకు జనకు. ఎలా ఉన్నాడు లోకాధికారి అనగా అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడు. చూడండి ఎంత ఘోరమైన పరిస్థితి. ఎవరిలోకి వస్తాడు? అందరిలోకి వస్తాడు. ఈవెన్ యేసుప్రభు వారు ఇలాంటి సంఘములో ఆయన కొడుకుని దేవుని సహవాసంలో ఆరాధన చేస్తూ ఉంటే అక్కడికి కూడా వచ్చేసాడు. లూకా సువార్త 22వ అధ్యాయం 22వ వచనంలో అక్కడ బల్ల సంస్కారం జరిగే సమయంలో యేసుప్రభు వారు ఆ చెయ్యి ఆ బల్ల మీద ఉన్నప్పుడు యూదా ఇస్కరియోతు చెయ్యి కూడా ఆ బల్ల మీద ఉంది. అనగా ప్రభు సంస్కారములో అపాదైనటువంటి వాడు వచ్చేసాడా? ఆ 22వ అధ్యాయం 2-3 వచనాల్లో వీడు ఒకడు ఉన్నాడు సాతానుడు అంటాడు ప్రభువారు.
వాడు సాతానుడు అంటాడు. సాతానుడు అన్నప్పుడు ప్రియులరా జ్ఞాపం చేసుకుందాం, అపవాది యొక్క చెయ్యి అక్కడ ఉంది. ప్రభు రాత్రి సహవాసంలో పాల్గొన్నాడా? పాల్గొన్నాడు. కానీ ఏమయ్యాడో చివరికి చూస్తే ఉరేసుకొని చనిపోయినటువంటి విధానాన్ని బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నా. కారణం ఏంటంటే యేసుప్రభు వారు గెలిచాడు, యూదా ఇస్కరియోతు ఓడిపోయాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అన్ని విషయాల్లో ఉన్నాడు. కాబట్టి అనేక విధాలుగా అపవాది అయినటువంటి వాడు వారిలోకి వస్తూ ఉన్నాడు. ప్రియులరా, యోహాను సువార్త 12వ అధ్యాయము అక్కడ 6వ వచనంలో ఆ భాగంలో చూస్తే యూదా ఇస్కరియోతు అక్కడ ఉండి ఒకడు సాతానుడు, యూదా ఇస్కరియోతు అక్కడ ఉన్నాడు. అక్కడ కనిపిస్తాడు. చూడండి, ఏమిటి అనగా ప్రభు యొక్క పనిని ఆటంకపరిచే విధానాన్ని బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. వాడి గురించి ఏమి రాయబడి ఉన్నదంటే, వాడు ఇలాగ చెప్పినది బీదల మీద శ్రద్ధ కలదు కాదు గాని వాడు దొంగ అయి ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగిలించుచు వచ్చెను. ఎవరండి? అపవాది. ట్రెజరీగా పెట్టారు సంఘములో. ట్రెజరీ వర్క్ యూదా ఇస్కరియోతుది. దేవుని పని జరుగుతూ ఉంటే, ప్రభువును ఆరాధన చేస్తూ ఉంటే, అతడితో ప్రభువును ఘనపరుస్తూ ఉంటే ఈ డబ్బు పేదలకి ఇవ్వచ్చు కదా. ఏమి రాయబడి ఉన్నదనగా వాడు దొంగ, అపవాది దొంగ. లోకములో ఎవరి దగ్గరైతే చోటు ఉన్నదో వారి దగ్గరికి వచ్చి అనేక విధాలుగా పనిచేస్తూ ఉన్నాడు. అందుకే మనము చాలా చాలా జాగ్రత్తగా ఉన్నాం. ఏమి చేయాలి అన్నప్పుడు దావీదు మహారాజుని జ్ఞాపం చేసుకున్నాం. భక్తులను మనం జ్ఞాపం చేసుకోవాలి. మిషనరీస్ ఎవరైతే ఉన్నారో వారిని జ్ఞాపం చేసుకోవాలి. పరిశుద్ధులు ఎవరైతే ఉన్నారో వారిని జ్ఞాపం చేసుకోవాలి. ముఖ్యముగా యేసుప్రభు వారిని జ్ఞాపం చేసుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, యేసుప్రభు వారినే మింగేయాలని సైతానుడు ప్రయత్నం చేసి ఎన్నో విధాలుగా పడగొట్టాలని సైతాను ప్రయత్నం చేసి, కానీ యేసుప్రభు వారు దేవుడు, యేసుప్రభు వారు పరిశుద్ధుడు. ప్రపంచములో పరిశుద్ధుడు ఎవరనగా ఆయన. ప్రపంచములో కుళ్ళు పట్టని శరీరం ఎవరిదనగా యేసుప్రభు వారిది. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 31 తర్వాత 13వ అధ్యాయంలో మనం చూసినప్పుడు దావీదు సేవ చేసి ఆయన చనిపోయినప్పుడు ఆయన శరీరం కుళ్ళు పట్టింది, కానీ యేసు దేహము కుళ్ళు పట్టలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నాట్ డెకేటెడ్, అది ఏమీ కాలేదు, కుళ్ళు పట్టలేదు. ఎందుకు వచ్చాడు యేసుప్రభు వారు అనగా మనమును నడిపించటానికి, నిత్యరాజ్యాన్ని చేర్చటానికి. యేసుప్రభు వారిని మనము ఆధారం చేసుకున్నట్లయితే, యేసుప్రభు వారి మీద ఆధారపడినట్లయితే ఖచ్చితంగా మనము విజయాన్ని పొందగలం. ప్రియులారా, ఈ సైతాన్ యొక్క బయోగ్రఫీ మనం తెలుసుకోవడం చాలా మంచిది. బైబిల్ గ్రంథంలో సైతాను గురించి వివిధ రకాలుగా వ్రాయబడ్డాయి. దేవుణ్ణి మనం ఏమంటామంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. ఏంటండి? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అని మనం అంటాం దేవుని యొక్క సహవాసం. ఆ మాటను ఆది కాండములోనే బైబిల్ గ్రంథంలో చూసినప్పుడు మన పోలిక చొప్పున మన స్వరూపమందు నరులను చేయుదము అనేటువంటి ఆ మాట వచ్చినప్పుడు, ప్రియ దేవుని బిడ్డలారా, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అనేటువంటి విషయము మనకు అక్కడ జ్ఞాపకం వస్తుంది. ట్రినిటీ. మత్తయి సువార్త 8వ అధ్యాయం 18వ వచనంలో తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో
బాప్తిస్మం ఇవ్వాలనేటువంటి ఆ మాట మనకు జ్ఞాపకం వస్తూ ఉంది. గమనించండి, ఆ రీతిగా జ్ఞాపకం వస్తుంది. ఈ రీతిగా తండ్రిగా, కుమారుడిగా, పరిశుద్ధాత్ముడిగా దేవుణ్ణి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ మనకు అవసరం. అలా ఉన్నప్పుడే ప్రియ దేవుని బిడ్డలారా మనము విజయాన్ని పొందగలము అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. ఖచ్చితంగా మనకు విజయాన్ని మనము పొందగలం. ఈ ట్రినిటీ గురించి ఇంకా ఇక్కడ సంఖ్యాకాండంలో మనం 6వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఇక్కడ 22వ వచనం నుంచి అక్కడ 3 భాగాలు కనిపిస్తాయి. అక్కడ ఏమిటంటే, యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. చదవండి. 3 మోసేకు ఇలాగ సెలవిచ్చెను, నీవు అహరోనుతోనూ అతని కుమారులతోనూ ఇలాగనుము అనుము, మీరు ఇశ్రాయేలును ఇలాగూ దీవింపవలెను. ఇలాగూ దీవింపవలెను. అది బ్లెస్సింగ్, అది ఆశీర్వాదము. చూడండి, యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. నెంబర్ 1 చదవండి. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించునుగాక. నెంబర్ 2, యెహోవా నీ మీద తన సన్నిధి ఉదయింపచేసి నీకు సమాధానం కలుగచేయును గాక. కాపాడునుగాక, కరుణించునుగాక, సమాధానము కలగజేయు. యెహోవా 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 3 భాగాలుగా దేవుని మాటలు చూస్తూ ఏ విధంగా దేవుడు ఈ లోకములో తన కార్యాలు ప్రారంభిస్తున్నాడో అదేవిధంగా అపవాది కూడా తన పని చేస్తుంది. అందరి దృష్టి అక్కడే 666. ప్రతి ఒక్కరి యొక్క దృష్టి 666. 666 అన్నది ప్రారంభమవుతుందని క్రీస్తుశకం 95వ సంవత్సరంలోని యోహాను తెలియపరిచాడు. ఒక సంఖ్య ద్వారా లావాదేవీలు జరుగుతాయి అని. జరుగుతున్నాయి, చూస్తూ. ప్రియులారా, ఏ విధంగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడిగా మనం దేవుని చూస్తూ ఉన్నామో అదే రీతిగా ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 13వ వచనంలో వాడు క్రూర మృగము, ఘట సర్పము, క్రూర మృగము, అబద్ధ ప్రవక్త, ఎన్ని విధాలుగా ఉన్నాడు చూడు. దేవుని స్వరూపములో ఒక మంచి జరుగుతుంది అన్నటువంటి ఆ కోణములో వచ్చేసి ఎంత భయంకరంగా పనిచేస్తున్నాడు అనగా చాలా భయంకరంగా పనిచేస్తున్నాడు. ఈ రోజున చాలామందికి నిద్ర లేదు. ఆనాటి దినాల్లో 7 గంటలు అయ్యేసరికి నిద్రపోతూ ఉన్నారు. ఒక దైవజనులే కాదు, ఇంకా మనము పండుకునేసరికి 11 గంటలు 12 గంటలు అయిపోతుంది. తర్వాత లేచేసరికి మళ్ళా 8 గంటలు 10 గంటలు అవుతుంది. అలా ఏం ప్రార్థన చేస్తాం? తెల్లవారుజామున 3 గంటలకి ఏం లేస్తాము, 4 గంటలకి ఏం చేస్తాము, 5 గంటలకి ఏం లేస్తాం. మనం లేచి ఎప్పుడు మన పిల్లల కోసం ప్రార్థన చేస్తాం. విలాప గ్రంథంలో మీరు రేయి మొదటి జామున లేచి మీ పిల్లల పసిప్రాణం కొరకు ప్రార్థన చేయండి అనే వాక్య భాగాన్ని మనం ఏమి నెరవేరుస్తాం గమనించండి. ఎక్కడొచ్చినది సమస్య అనగా టైం. ఎందుకోసం అనగా ఫోన్ కోసం. టెక్నాలజీ ఎక్కడైతే వచ్చినదో దానికోసం స్పీడ్గా జరుగుతుంది అనుకుంటున్నాం, కానీ అక్కడ జరిగే నష్టాన్ని మనం గమనించాలి. అనగా మన సమయాన్ని దేవునికి ఎక్కువగా ఇస్తూ ఉన్నామా, లేకపోతే అపవాదికి ఎక్కడ ఇస్తూ ఉన్నామా, ఎలా ఇస్తాం? దావీదు మహారాజులాగా బలవంతులుగా ఉండకపోతే, యేసు ప్రభువులాగా బలవంతులుగా ఉండకపోతే దేవుని రాజ్యం మనకు లేదు. ఎన్ని కార్యాలు చేసినా, ఎంతమంది మనల్ని మెచ్చుకున్నా, ఏమి చేసినా దేవుని కార్యాలు జరగవు. మన జీవితంలో ఒకటి ఉండాలి, సైతాను నేను ఎదిరించాలి, సైతాను నేను ఓడించాలి. యోహాను తెలియపరిచాడు, ఏమన్నాడు? మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటే గొప్పవాడు. మనలో ఉన్నటువంటి దేవుడు లోకములో ఉన్న అపవాది కంటే గొప్పవాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఘట సర్పము అన్నాను, క్రూర మృగము అన్నాను, అబద్ధ ప్రవక్త అన్నాను. పాత నిబంధన గ్రంథములో దేవుడు వాడినటువంటి భాష
సర్పము. కుయుక్తి కలిగినది సర్పము. అంటే సైతానుడు సర్పములాగా ఉంటాడని కాదు. సైతానుడు చాలా అందగాడు. లూసిఫర్ చాలా అందగాడు, దేవదూత. పోలిక చెప్పటం ఇక్కడ ఘట సర్పముతో పోలి చెప్తా ఉన్నాడు. కారణం ఏమిటి అనగా, అంటే అంత దౌర్భాగ్యమైనటువంటి రూపానికి పడిపోయాడు. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి. అందుకే బైబిల్ గ్రంథంలో కొన్ని విషయాలు ఉన్నాయి, చాలా జాగ్రత్తగా గమనించండి. ఇవి మనకు అర్థమైతే ఏ విధంగా మనము దేవునిలో మనం ముందుకు వెళ్ళగలమో మనకు అర్థమవుతాయి. ఏబు గ్రంథం 41వ అధ్యాయము 1-2 వచనాలు. ఏబు గ్రంథం 41వ అధ్యాయము 1-2 వచనాలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎక్కడ చదువుతున్నారు? నీవు మకరమును గాలముతో బయటికి లాగగలవా? నీవు మకరమును గాలముతో బయటికి లాగగలవా? దాని నాలుకకు త్రాడు వేసి లాగగలవా? దాని నాలుకకు త్రాడు వేసి లాగగలవా? నీవు దాని ముక్కు గుండా సూత్రము వేయగలవా? ఎవరి గురించి అండి? మకరం. చేపలు పట్టుకునే వారికి తెలుసు, గాలాలకు వెళ్ళేవాళ్ళం. మేము కూడా చిన్నప్పుడు వెళ్ళేవాళ్ళం. గాలం ఎర్రబెడతాం, ఎర్రబెట్టి గాలం వేస్తాం. ప్రియులారా, మకరాన్ని గురించి చూస్తున్నావు. మకరాన్ని గాలముతో నువ్వు లాగగలవా? దాని ముక్కుకు నువ్వు గాలమేసి లాగగలవా? దాని దవడను నువ్వు లాగగలవా? ప్రపంచంలో ఎవరైనా ఉన్నారు అంటే ఎవరూ లేరు. ఇక్కడ మాట్లాడుతున్నది ఆది సర్పము గురించి. ఆది సర్పాన్ని గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. దాన్ని లాగగలవా? ఇశ్రాయేలు దేశానికి పాలస్తీనా దేశానికి యుద్ధం జరుగుతూ ఉంది. వారి బలాలు చూసుకుంటూ ఉన్నారు. వారు యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఆయుధ సామాగ్రి మన దగ్గర ఉన్నదా లేదా అని చూసి వారు వెళతారు. యుద్ధంలో విజయం ఉన్నది దేవుని చిత్తం ఉంది. దేవుడు మన పక్షమున లేకపోతే ఏ విషయంలో కూడా విజయం పొందలే. దేవుడు మన పక్షాన లేకపోతే ఏమాత్రం మనం పరలోకములో చేరలేం. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి. ఎక్కడ ఉంటుంది ఈ మకరం? సముద్రములో ఉంటుంది. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 1 వచనం. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 1 వచనం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మరియు 10 కొమ్ములను 7 తలలను గల ఒక క్రూర మృగము సముద్రములో నుండి పైకి వచ్చుట చూచితిని. అలా పోల్చాడు దేవుడు. 10 కొమ్ములు అన్నప్పుడు, 7 తలలు అన్నప్పుడు రాజ్యాల గురించి తెలియపరుస్తూ ఉన్నది. లోక రాజ్యాల గురించి. ఈ లోక రాజ్యములనికి వస్తూ ఉన్నాడు. కానీ సముద్రములో ఏముంటాయి? సముద్రములో చేపలు ఉంటాయి, సముద్రములో వనరులు ఉంటాయి, ఆహార పదార్థాలు ఉంటాయి. సముద్రం ద్వారా ఎంతో మేలు ఉన్నది. ప్రియులారా, ఏమున్నాయి సముద్రములు అనగా, ఆ సముద్రం నుంచి ఏమొచ్చినదనగా క్రూర మృగం. లోకము నుంచి. సముద్రం అనగా లోకము, లోకములో నుంచి క్రూర మృగం. నేను అన్నాను కదా, పరలోకానికి వెళతాడు, భూమి మీదకి వస్తాడు అని. అవును. యోబు గ్రంథం 1వ అధ్యాయంలో 6వ వచనంలో, 2వ అధ్యాయం 1వ వచనంలో ఎక్కడి నుంచి వచ్చావు అని అంటే అపవాది ఏమంటాడండి? నేను అటు ఇటు తిరుగుతూ వచ్చేసి. ఎక్కడ ఉన్నాడు? పరిశుద్ధ దూతలు అక్కడ ఉన్నారు కనుక ఆ పరిశుద్ధ దూతలతో కలిసి వచ్చారు. అక్కడ ఉన్నాడు అపవాది, అక్కడ ఉన్నాడు. తర్వాత భూమి మీద ఉంటే భూమి మీద పర్మిషన్. దేవుడు ఒకసారి చంపేయచ్చు కదా అని మనం అనొచ్చు.
కానీ అది దేవుడికి తెలుసు, మనకు తెలియదు. లోకంలో పాపం జరుగుతుంది కదా అని మనం అనొచ్చు, ఆ దేవుడికి తెలుసు. కానీ దేవుడు ఒక మాట చెప్పాడు. అలనాడు అవ్వాదాము జీవితంలో ఆశీర్వాదాన్ని అక్కడ, ఆ దీవెనను ఆశీర్వాదమును అక్కడ ఉంచి, ఈరోజు కూడా లోకములో ఆ దీవెన ఆశీర్వాదము, మనం శాపం ఆశీర్వాదాన్ని మనం చూస్తున్నాం. ఆ రోజున ఆశీర్వాదాన్ని శాపాన్ని ఎలా ఉంచాడో అదే రీతిగా ఆ దేవుడు మన మధ్య వాడిని ఉంచాడు. వేటిని నువ్వు తీసుకుంటావో అది నీ ఇష్టం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనములో 4 మృగాలు సముద్రముల నుంచి వచ్చెను అని చూస్తాం. చదవండి 7వ అధ్యాయం 3వ వచనం. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు 4 మిక్కిలి గొప్ప జంతువులు మహాసముద్రములో నుండి బయటికి వచ్చాయి. దేవునికి స్తోత్రం. రాజుల గురించి మాట్లాడుతూ సముద్రాన్నే చెబుతున్నాడు. సముద్రం నుంచి బయటికి వచ్చాను. ప్రియులరా, ఈ విధంగా జరగబోతుంది. అందుకే జ్ఞాపం చేస్తున్నాను, పౌలు గారు 6 విషయాలు తెలియపరిచారు. దావీదు మహారాజు ఏ విధంగా సర్వాంగ కవచాన్ని ధరించి ఉన్నాడో ఆ విధంగా మనం కూడా సర్వాంగ కవచం. మందిరానికి వచ్చేటువంటి నీవైనా నేనైనా జ్ఞాపం చేసుకుందాం, ఆ కవచం మన దగ్గర ఉన్నదా? ఆ కవచం మన దగ్గర ఉన్నదా? ఆ కవచాన్ని గురించి చివరిలో చెబుతాను. అయితే ప్రియులారా, సైతానుతో యేసుప్రభు వారు ఎప్పుడు యుద్ధము చేస్తారు? దేవుని యొక్క ప్రవచనము యేసు క్రీస్తు ద్వారా నెరవేరినది. ఎలా నెరవేరినది అనగా, యేసుప్రభు వారు శిలువలో మరణించి ఆయన పాతి పెట్టబడి తిరిగి 3వ దినాన లేచాడు. లేటం ద్వారా ఆ ప్రవచనం ఇట్ వాజ్ ఫుల్ఫిల్డ్, దట్ ద ప్రాపసీ అది నెరవేరినది. పూర్తిగా చంపేయలేదే, పూర్తిగా చనిపోలేదు కనుకనే ఈ విధంగా లోకములో పనిచేస్తున్నాడు అపవాది. ఇటీవల ఒక దైవజనుడు చనిపోయాడు హాస్పిటల్. పరిచర్యలో ఉన్నాడు, అభిషేకం కలిగిన వాడు, వారి కూతుర్లో పనిచేశాడు. ఆమె, ఈయన దైవజనుడిగా ఉన్నాడు, ఆమె త్రోవలో ఆమె వెళ్ళిపోయింది. దైవజనుడు త్రాగుడు అలవాటు చేసుకున్నాడు. ఎంత ఘోరం అంటే, గంగావతి, నేను వెళ్ళాను విక్టోరియా హాస్పిటల్, బెంగళూరు తెచ్చాను. దైవజనుడు దరిదాపుగా 500 మంది గ్యాదర్ అయ్యేటువంటి సహవాసము, దానికి నాయకుడుకున్నటువంటి ఆయన రాగుడు అలవాటు చేసుకొని కిడ్నీలు పోయినాయి, లివర్ పోయింది, మొత్తం పోయి ఈ మధ్య చనిపోయాయి. ఎంత బాధకరం. విశ్వాసులు కాదు, దైవజనుల యొక్క విషయంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసులుగా సైతాన్ని ఓడించేవారు ఉన్నారు, సైతాను చేతుల్లో శారీరకంగా చనిపోయేవారు కూడా ఉన్నారు. గుర్తుపెట్టుకోండి. యేసుప్రభు వారే చెప్పాడు, దేహమును చంపేవాడికి మీరు భయపడవద్దు, ఆత్మను చంపేవాడికి మీరు భయపడండి అని. ఎంతమంది మిషనరీస్ చనిపోలేదు, ఎంతమంది దైవజనులు చనిపోలేదు, యేసుప్రభు వారి యొక్క శిష్యులు 10 మంది వారు ఏ విధంగా హతసాక్షులు కాలేదు. ఎవరు చేశారనగా అపవాది. చివరిగా జరిగేటువంటి విషయం ఏంటంటే, ప్రకటన గ్రంథంలో అక్కడ 3 యుద్ధాల గురించి తెలియపరుస్తాను. ఆ 3 యుద్ధాలలో ప్రియ దేవుని బిడ్డలారా, ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 7వ వచనంలో
ఆ ప్రకటన గ్రంథం 11వ అధ్యాయంలో 2 సాక్షులు అంటారు. ఆ సాక్షులు ఎవరైనది అవి మనకు అక్కర్లేదు, అది చాలా విషయాలు. అయితే వారు సువార్త ప్రకటించిన తర్వాత 3.5 సంవత్సరాలు సువార్త ప్రకటించిన తర్వాత అపవాది వాళ్ళని ఏం చేస్తాడో చూడండి. 11వ అధ్యాయం 7వ వచనం. వారు సాక్ష్యము చెప్పుట ముగింపగానే, వారు సాక్ష్యము చెప్పుట ముగించగానే అనగా వాక్యము చెప్పుట ముగించగానే అగాధములో నుండి వచ్చు క్రూరముఖము, అగాధముల నుంచి వచ్చు క్రూర మృగము వారితో యుద్ధము చేసి జయించి వారిని చంపును. మనకంటే చాలా గొప్పవాళ్ళు ప్రియులారా. దైవజనులు దేవుని యొక్క వాక్యాన్ని వారు అందించినటువంటి విధానాన్ని బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. సంఘము ఎత్తబడిన తర్వాత విడవనటువంటి వారికి సువార్త ప్రకటించేటువంటి విధానంలో ఆ 2 ప్రవక్తలను మనం చూస్తూ ఉన్నాం. వారు 3.5 సంవత్సరాల సువార్త ప్రకటించిన తర్వాత అగాధముల నుండి వచ్చినటువంటి క్రూర మృగం వారితో యుద్ధము చేసి వారిని చంపివేసి, ఎలా ఓడిపోయారు అని మనం అనుకోవద్దు. దేవుని బిడ్డలు చనిపోయినా తిరిగి ఒక దినాన్న లేస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభువారు మృతి చెందాడు, 3వ దినాన్న యేసు ప్రభువారు లేచాడు. ఎందుకు మాట్లాడుతున్నాననగా సైతాన్ యొక్క శక్తి ఎలా ఉన్నదో చూడండి. కాబట్టి ఆ సైతాన్ని మనం ఓడించాలంటే ఏమి చేయాలి అన్న విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. ప్రియ దేవుని బిడ్డలారా, 2 ప్రవక్తలను వారితో యుద్ధము చేసి చంపేసినటువంటి విధానాన్ని బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. ఆ యుద్ధము నీకు నాకు కూడా జరుగుతుంది. ఎప్పుడైతే మనం ప్రభువుని ఎరిగామో, ప్రభువుని ఎరిగినప్పటి నుంచి యుద్ధంలో మనం ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, సులోచన టీచర్ గారని మీకు కూడా తెలుసు. ఇటీవలనే పోయిన నెల 24వ తారీఖున ప్రభువునందు నిద్రించింది. చాలా భక్తితో జీవించాను. అన్నగారు కూడా వచ్చారు. నేను అప్డేట్గా అన్ని విషయాలు తెలియపరుస్తాను. ఆమె ఆశ చాలా ఉన్నది. నేను టీచర్గా రిటైర్ అయిన తర్వాత నేను సేవకులతో ఉంటాను, మీ దగ్గరికి వచ్చి మీతో కొంతకాలం ఉంటాను, ఇంకొక సేవకుడి దగ్గరికి వెళ్ళి కొంతకాలం ఉంటాను అని చెప్పేది. క్యాన్సర్ వచ్చింది. ఎంతోమంది ప్రార్థన చేశారు. నాతో ఆమె ఒక మాట చెప్పేది ఏంటంటే, నేను ఏం పాపం చేశాను, నన్ను లోకము ఏమనుకుంటుంది అని. లోకరీతిగా మనం ఆలోచన చేస్తే రిటైర్డ్ 30 తారీఖున కావాలి, అక్క 24వ తారీఖున క్రీస్తునందు నిద్రించింది. అంటే ఆధ్యాత్మికముగా మనం ఆలోచన చేసినప్పుడు భౌతికంగా ఓడిపోయి ఉండొచ్చు, కానీ ఆమె ఆధ్యాత్మికముగా దేవుని దగ్గర అయినది. మనం భౌతిక విషయాలు మాత్రమే చూస్తాం. 2 ప్రవక్తలను కూడా చంపివేసిన విధానాన్ని మనం చూస్తాం. నెక్స్ట్ ఆ అపవాదితో క్రూర మృగముతో ఎవరు యుద్ధం చేస్తారు? 12వ అధ్యాయము 7, 8, 9 వచనాలు అక్కడే మనం చూస్తాం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము. ఆ ఘట సర్పము యుద్ధము చేసిరి గాని, ఇక్కడ 12వ అధ్యాయము 7వ వచనం నుంచి చూడండి. 12వ అధ్యాయం 7వ వచనం నుంచి, అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను. మికాయేలును, ఆపండి, మనకు అర్థమైంది. ఎక్కడ జరిగిందండి యుద్ధము? పరలోకము. ప్రియులారా, 11వ అధ్యాయంలో యుద్ధం జరిగినప్పుడు ఆ 2 ప్రవక్తలు భూమి మీదికి వచ్చి స్వార్థ ప్రకటించిన విధానాన్ని మనం చూస్తే పరలోకమందు యుద్ధము జరిగింది. పరలోకానికి వెళతాడు, భూమి మీదికి వస్తాడు, పాతాళానికి వెళతాడు. దేవుడు చంపివేయలేదు, పూర్తిగా అపవాదిని చంపివేయలేదు. అందుకే ఇవి జరుగుతూ ఉంటాయి.
ఎన్ని కుటుంబాలు. మా మామగారు ఇక్కడే ఉండే, ఆయన నెమిలయ్య గారని, ఆయన మాట్లాడుతూ మన చెప్పాడు, బెంగళూరు వచ్చేది ఉంది మేము అన్నాడు. నిన్న వెళ్ళిన తర్వాత మా అమ్మగారు మీరు వెళ్తున్నారు కదంటే క్యాన్సిల్ అయింది అన్నాడు. ఏం విషయం అంటే పెళ్ళి అక్కడ ఉన్నది, అమ్మాయి లేదు వెళ్ళిపోయింది, అమ్మాయి లేదు వెళ్ళిపోయింది. ఎవరు ఈ పని చేస్తున్నారు, తల్లిదండ్రులకు సమాధానం లేకుండా అంటే చేసేటువంటి పని అపవాది. భూమి మీదకి వస్తున్నాడు, పరలోకానికి వెళుతున్నాడు, కుటుంబాలకు వస్తున్నాడు, వ్యక్తిగతంగా నీ దగ్గరికి వస్తున్నాడు. పరలోకానికి వెళ్ళాడు. పరలోకం వెళ్ళగానే ప్రియ దేవుని బిడ్డలారా, మిఖాయేలు దూత, ప్రధాన దూతలు అంటాం, గబ్రియేలు, మిఖాయేలు, లూసిఫర్ అని అంటారు కదా ప్రధాన దూతలు. మొదట లూసిఫర్, గబ్రియేలు వర్తమాన దూత, మిఖాయేలు దూత యుద్ధం చేసేటువంటి దూత. పరలోకములో యుద్ధం జరిగినది. పరలోకములో యుద్ధం జరిగినప్పుడు ఆ మిఖాయేలు దూత యుద్ధం చేసి పడివేసిన విధానమును చూస్తాం, కానీ చంపివేయలేదు. దేవుడు అవకాశం ఇవ్వలేదు, చంపివేయలేదు కాబట్టి ఆ అపవాది మరలా రికవర్ అయ్యాడు. షావు దెబ్బ తగిలింది, కింద పడిపోయాడు, మరలా లోకంలోకి వచ్చేసాడు. అందుకే ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం మొదటి భాగాల నుంచి మనం చూస్తే ఆ క్రూరము యొక్క పని అంటే వాడు చచ్చిపోతే 666 అనేది ఇంకా అక్కడ అది పని చేయదు. కాబట్టి 666 ఆ యొక్క సంఖ్య రావాలి. ఆ సంఖ్య రావాలి అంటే అపవాది తిరిగి బ్రతకాలి. ఏమయ్యాడు అనగా అక్కడ 13వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే షావు దెబ్బ తగినటువంటి వాడు ఏమయ్యాడు చూడండి. 3వ వచనం, దాని తలలో ఒకదానికి చావు దెబ్బ తగిలి ఉండెను, అయితే చావు దెబ్బ మానిపోయెను. యేసుప్రభు వారు ఒకసారి చావు దెబ్బ ఇచ్చాడు, తల చితికబాదాడు అని అంటున్నాం, ఇంకా ప్రాణముతోనే ఉన్నాడు. ప్రియులారా, రెండవదిగా ఇక్కడ మిఖాయేలు దూత యుద్ధము చేశాడు. మిఖాయేలు దూత అనుకున్నాడు చనిపోయాడు అనుకున్నాడు, కానీ చావలేదు. చావు దెబ్బ తగిలి మరలా రికవర్ అయ్యి 13వ వచనం చూడండి. ఇక్కడే 13వ అధ్యాయము 13వ వచనం. మరియు భూమిలో నుండి మరి ఒక క్రూర మృగం పైకి వచ్చి చూచి తిని గొర్రె పిల్ల కొమ్ము వంటి 2 కొమ్ములు. ఇక్కడ 14వ వచనం రండి. 14వ వచనానికి కత్తి దెబ్బ తినియు బ్రతికిన ఈ క్రూరమునకు ప్రతిమను చేయవలనని అది భూనివాసులతో చెప్పుచు విగ్రహారాధన. ప్రియులారా, ఇప్పుడు విగ్రహారాధన జరుగుతున్నది, సంఘాల విగ్రహారాధన జరుగుతున్నది, దేవుని మందిరముల విగ్రహారాధన జరుగుతున్నది. అందుకే ఎప్పుడు కూడా క్రైస్తవులు ఐడల్ వర్షిప్ అన్నది మన జీవితంలో ఉండకూడదు. అంటే విగ్రహారాధన. నిర్గమాకాండములో 20వ అధ్యాయంలో ఆయన చెప్పినటువంటి మాట, ఆకాశం అందే కానీ భూమి కింద కానీ భూమికి ఆ నీళ్ళ ఎందే కానీ ఉన్నటువంటి ఏ ప్రతిమను కూడా మనము పూజించకూడదు. ఏమైనా విగ్రహమే. ఈరోజు ఎవరైతే విగ్రహాన్ని ఆరాధన చేయరో రాబోయేటువంటి కాలములో విడవనటువంటి వారు దేవుని నమ్ముకుంటే వారి విగ్రహారాధన, ఈ ప్రతిమకు విగ్రహారాధన చేయరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మొదటి పునరుత్థానంలో పాల్పంపులు పొందిన వాళ్ళు ధన్యులు. విడవడిన వారికి సువార్త అందించబడుతుంది. అందించబడిన తర్వాత జరిగేటువంటి యుద్ధాలు మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, విడవబడిన తర్వాత షావు దెబ్బ తగిలి ప్రతిమ చేసి ఆ ప్రతిమకి ఏమొచ్చిందంట? ప్రాణం వచ్చింది. మోషే కాలంలో కూడా ప్రతిమను వారు చేసుకున్నారు. ప్రతిమను చేసినప్పుడు అక్కడ ఆ ప్రతిమను అక్కడ ఎవరైతే చూచారో నిహుస్తారంటారు, మోషే పేరు పెట్టాడు. ఆ ప్రతిమకు చూసినటువంటి వారికి
తిరిగి వారు బ్రతికినటువంటి విధానాన్ని బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి కార్యాలు లోకంలో జరుగుతాం. మనం అంటాం సిలువను ఆరాధన చేయొచ్చా అని. సిలువ యేసు ప్రభువాన్ని బాధ పెట్టింది. జ్ఞాపకం చేసుకుంటాం అంతే. యేసు ప్రభువాన్ని బాధ పెట్టింది, యేసు ప్రభువాన్ని హింసించింది. సిలువను యేసు ప్రభువారు మోసాడు. ఆ సిలువను జ్ఞాపకం చేసుకుంటాము, కానీ ఆ సిలువను మనం ఆరాధన చేయకూడదు. యేసు ప్రభువారి విగ్రహం పెట్టుకుంటాం, ఆ విగ్రహం యేసు ప్రభుది కాదు, యేసు ప్రభు ఫోటోలే లేదు, కానీ మనం ఆరాధన చేయకూడదు. దేవుని యొక్క వాక్యం అలా సెలవిస్తుంది. అయితే ఏం చేస్తారండి? ప్రాణం వస్తుంది, చావు దెబ్బ తగులుతుంది, ప్రాణం వస్తుంది, యుద్ధం చేస్తుంది. 666 అది చాలా విషయాలు ఉన్నాయి. కుడి చేతి మీద నేను, బొటన వేలి మీద నేను, కొద్దివారేమి, గొప్పవారేమి, ధనికులేమి, సామాన్యులేమి, అంటే ఎంత ధనవంతుడైనా ఆ డబ్బు పనిచేయదప్పుడు. ఎవరికైతే శీలు ఉంటుందో, మృగం యొక్క పేరు, మృగం యొక్క సంఖ్య ఉంటుందో వారికి మాత్రమే లావాదేవీలు ఉంటాయి. అలాంటి రోజులు సంఘం ఎత్తబడిన తర్వాత వస్తూ ఉంది. అందుకే మొదటి పునరుత్థానంలో మనం ఉండాలని దేవుని మనం ప్రార్థన చేయాలి. ప్రియ దేవుని బిడ్డలారా గమనించి, మూడవదిగా ఎవరు యుద్ధము చేస్తారు? ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 1వ వచనం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 1వ వచనం. మరియు పెద్ద సంఖ్యలను చేతపట్టుకుని అగాధం యొక్క తాళపు చెవి గల ఒక దేవదూత పరలోకము నుండి దిగివచ్చుట చూచుతిని. అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును ఆ ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరములు వారిని బంధించి అగాధములో పడవేసి. ప్రియులారా గమనించండి, 2 ప్రవక్తలను చంపేశాడు, కానీ 2 ప్రవక్తలు 3.5 దినాల తర్వాత తిరిగి లేచినటువంటి విధానాన్ని బైబిల్లో చూస్తుంది. అందరు కానుకలు ఇచ్చుకుంటారు, చచ్చిపోయారు. సంసోను ఏ విధంగా ఆ స్త్రీ చేతిలో బందీ అయ్యాడో, బందీ అయినప్పుడు ఏ విధంగా వాళ్ళు వారి దేవతకు బలులు అర్పించడానికి అక్కడ ఆ స్తంభాన్ని కట్టివేశారో, ఆ విధంగానే ఆ 2 ప్రవక్తలు చనిపోయినప్పుడు కానుకలు ఇచ్చుకుంటారు. కానీ దేవుని ఆత్మ వారి మీదకి వచ్చి లేచినటువంటి విధానాన్ని బైబిల్ గ్రంథంలో చూస్తాం. రెండవదిగా మిఖాయేలు దూతతో యుద్ధము. చావు దెబ్బ కొట్టేశాడు, చచ్చిపోయాడు అనుకున్నాడు, చావలేదు, తిరిగి రికవర్ అయ్యి మళ్ళీ లోకంలోకి వచ్చేసాడు. ఈ విధంగా పనిచేస్తూ ఉన్నాడు. మూడవదిగా పరలోకము నుండి దూత వచ్చి, ఎవరా దూత? యేసుక్రీస్తా ఎవరా అని మనం ఆలోచన చేస్తున్నాం, అర్థం కావటం లేదు. పరలోకం నుండి ఒక దూత వచ్చి అక్కడ యుద్ధము చేశాడు. యేసు ప్రభు వారు కాదు, కానీ దూత. దానితో యుద్ధము చేసి అపవాదిని పట్టుకొని ఎక్కడేసాడండి? అగాధములో వేశాడు. ఎన్నాళ్ళండి? 1000 సంవత్సరాలు. దేవునికి స్తోత్రం. దాన్నే 1000 ఏళ్ల పరిపాలన అంటున్నాం. 1000 ఏళ్ల పరిపాలనలో దేవుని సంఘం, ఆ సంఘంతో యేసుప్రభు వారు ఉంటాడు. అందుకే మనం బల్ల సహవాసంలో ఆ యేసుప్రభు వారు పోయేటప్పుడు ఆయన చెప్తాడు, మరలా నేను వచ్చే వరకు ఈ పాత్రలో చెయ్యి వేయను అంటాడు. దేవుని యొక్క రాజ్యములో అంటాడు. ఆ 1000 ఏళ్ల పరిపాలన గురించి ఆయన మాట్లాడతాడు. అనగా మనతో కూడి ప్రధాన యాజకుడిగా యేసుప్రభు వారు ఉండి, సంఘముతో ఆయన ఉండి 1000 ఏళ్ల పరిపాలన కాలంలో ఎంత అద్భుతమైనటువంటి ఆరాధనో. ప్రియ దేవుని బిడ్డలారా, తర్వాత 1000 ఏళ్ళ తర్వాత మళ్ళా బయటకు వచ్చేసాడు. ఎంత శక్తి ఉందో చూడండి సైతానికి. ఎవరిచ్చింది ఈ శక్తి అంటే దేవుడిచ్చింది. దేవుడే కదా దేవదూతలను ఆయన ఏర్పాటు చేసింది. టైం పెట్టాడు. ప్రియులరా, సైతాన్ను కంప్లీట్గా చంపివేసే దినం ఉన్నది, లేకపోలేదు. ఆ దినం ఉన్నది, లేకపోలేదు. పౌలు గారు అన్నారు, 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం, తన ఊపిరి చేత ఆయన ఏమి చేస్తాడో ఆ వాక్య భాగాన్ని మనం చూస్తున్నాం. 2వ తెస్సలోనికీయులకు 2వ అధ్యాయం 8వ వచనం. మీరును 2వ అధ్యాయం 8వ వచనం, అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును,
ప్రభువైన యేసు తన నోటి ఊపిరి చేత వారిని సంహరించి తన ఆగమన ప్రకాశము చేత నాశనము చేయును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడే మనకు సుఖం, అప్పుడే మన కుటుంబాలు సుఖంగా బతుకుతాయి, అప్పుడే మనం క్షేమంగా ఉంటాం. తన ఊపిరి ఆగమము చేత ఆ సైతాన్ని ఏం చేస్తాడంటే హతమారుస్తాడు అన్న వాక్య భాగాన్ని మనం చూస్తాం. ఈ అంతిమ యుద్ధాన్ని గురించి బైబిల్ గ్రంథంలో యెషయా గ్రంథం 27వ అధ్యాయంలో వ్రాయబడింది. మీరు ఆ అధ్యాయం అంతా చదవండి, ఇంటికి పోయిన తర్వాత అర్థమవుతుంది. మకరము అన్నాను, క్రూర మృగము అన్నాను, ఘట సర్పం అన్నాను, అబద్ధ ప్రవక్త అన్నాను. ఒకసారి యెషయా గ్రంథం 27వ అధ్యాయం మొదటి వచనం. ఆ దినమున యెహోవా గట్టిదైన గొప్ప బలమైన తన ఖడ్గం పట్టుకొను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ చెప్పండి హల్లెలూయా. 27వ అధ్యాయము ఇది అంతిమ దినాల్లో యేసుప్రభువు వారు చేయబోయే యుద్ధం గురించి ప్రవచనము చెప్పబడింది. ఏమాత్రం ఇందులో డౌట్ లేదు. మీరు ఇంటి దగ్గర వెళ్ళి మొత్తం చదవండి, అర్థమవుతుంది. ఇప్పుడు చదవండి మొదటి నుంచి 27వ అధ్యాయం మొదటి వచనం నుంచి. ఆ దినమున యెహోవా గట్టిదై గొప్పదై బలమైన తన ఖడ్గము చేత పట్టుకొనును, తీవ్రమైన మకరమును, వంకర సర్పమైన మకరమును ఆయన దండించును, సముద్రం మీదనున్న మకరమును సంహరించును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ ఉన్న సర్పం అంటే ఇది సముద్రం మీద. సముద్రాన్ని నేను జ్ఞాపకం చేశాను. యోబు గ్రంథం 47వ అధ్యాయాన్ని జ్ఞాపకం చేశాను, 41వ అధ్యాయం మొదటి వచనాన్ని జ్ఞాపకం చేశాను. మకరాన్ని ఎవరు లాగలేరు, ఎవరితో కాదు అని. దాన్ని లాగలిగిన వాడు, దాన్ని బంధించగలిగిన వాడు ఒక యేసు ప్రభువు వారు తప్ప ఎవరు దానిని లాగలేరు. తన ఊపిరి చేత, తన ఖడ్గము చేత యేసు ప్రభువు వారు దాన్ని చంపివేస్తాడు అనేటువంటి వాక్య భాగాన్ని ఈ భాగములో మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించు, దీని అంతము ఇక్కడే ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో 20 అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. చివరిగా ప్రకటన గ్రంథం 20 అధ్యాయం, ప్రకటన గ్రంథం 20 అధ్యాయం, 20 అధ్యాయంలో యేసుప్రభువు వారు ఏం చేస్తాడో 9-10 వచనాలు చూడండి. ఇక్కడ 7 వచనాల నుంచి ఇక్కడ చాలా విషయాలు రాయబడ్డాయి. 7వ వచనం నుంచి చదవండి. 20 అధ్యాయం 7వ వచనం నుంచి. 1000 సంవత్సరములు గడిచిన తర్వాత సాతాను తానున్న చెరలో నుండి విడిపింపబడును. భూమి నలుదిశల యందు జనములను లెక్కకు సముద్రపు ఇసుక వలె ఉన్న గోగు మాగోగున వారిని, అది చివరి యుద్ధము, మోసపరిచిన వారిని యుద్ధమునకు పోగొచ్చుటకై వాడు బయలుదేరును. చివరి యుద్ధం చూడండి. వారు భూమి ఎందంతటా వ్యాపించి పరిశుద్ధుల శిబిరమును, ప్రియమైన పట్టణమును ముట్టడి వేయగా పరలోకము నుండి అగ్ని దిగి వచ్చి వారిని దహించిన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చివరి యుద్ధం ఇదే పరిశుద్ధుల యుద్ధాన్ని గురించి దానియేలు గ్రంథంలో ఉంటుంది. పరిశుద్ధులతో వాడు యుద్ధం చేస్తాడు అనేటువంటి మాట బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. యెరూషలేము నగరాన్ని పాడు చేస్తున్నటువంటి మాట చూస్తున్నాం. పరిశుద్ధులతో యుద్ధం చేస్తున్నటువంటి మాట. ఇదే చివరి యుద్ధం. ప్రియ దేవుని బిడ్డలారా, అలా నాశనం చేసినప్పుడు యేసుప్రభువు వారు వచ్చి సైతాన్ని బంధించినటువంటి విధానాన్ని బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. బంధించి చంపివేసి ఎక్కడేస్తాడండి? అగ్ని గంధకములో. అపవాది అనుచరులైతే ఎవరైతే ఉన్నారో, అవిశ్వాసులుగా ఎవరైతే ఉన్నారో, ప్రభు రక్తం చేత ఎవరైతే కడగబడలేదో, ఎవరైతే లోకానుసారంగా ఉన్నారో, ప్రియులరా, వారందరికీ నరకం. అందుకే పౌలన్నాడు 6 విషయాలు ఉన్నాయి. సత్యము అనే దట్టి, నీతి అనే మైమరుపు, సమాధానం అనే ఆ యొక్క జోళ్ళు, తర్వాత శిరస్త్రాణం,
శిరస్త్రాణం, ఆత్మ ఖడ్గం. ప్రియ దేని బిడ్డలారా, 5 ఉంటాయి. చదవండి ఒక్కొక్కటి. అక్కడ సత్యము, నీతి, సమాధానము, తర్వాత నీతి అనే మైమరుపు తొడుకుని సమాధాన సువార్త ఉండాలి. తర్వాత సిద్ధ మనసును జోడు తొడుగుకొని నిలవబడి ఇవన్నీ గాక విశ్వాసమనే డాలు అనగా సత్యము, నీతి, సమాధానము, విశ్వాసము, ఆత్మ రక్షణ అనే స్థిరస్త్రానము, చివరిగా ఆత్మ ఖడ్గము చివరిలో ఉంటుంది. 6వది ఆత్మ ఖడ్గము. ఇవన్నీ కూడా దావీదు మహారాజుకు ఉన్నాయి. ఇవన్నీ కూడా యేసుప్రభు వారికి ఉన్నాయి. యేసుప్రభు వారు కత్తులతో యుద్ధము చేయలేదు. యేసుప్రభు వారు ఆయన ఏ విధంగా యుద్ధం చేశాడో ప్రియ దేని బిడ్డలారా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి సైతానుడు తొందరగా చావాలని మనం ప్రార్థన చేద్దాం. ప్రభు త్వరగా రావాలని ప్రార్థన చేద్దాం. అప్పుడే భూమి మీద సమాధానం, అప్పుడు భూమి మీద నెమ్మది. కాబట్టి ఎవరైనా ఇంకా ప్రభువుని అంగీకరించకపోతే, ఆయన విజయుడు యేసుప్రభు వారు, మరణాన్ని జయించిన వాడు యేసుప్రభు వారు. ఓ మరణమా నీ విజయం ఎక్కడ? 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 54వ వచనంలో, అనగా సైతానుడే యేసుప్రభు వారిని ఓడించాలని, మింగివేయాలని ఉండగా యేసుప్రభు వారే సైతాన్ని ఓడించినటువంటి విధానాన్ని, సైతాను లోకాన్ని, పాపాన్ని మింగివేసి మనందరికీ విజయాన్ని ఇచ్చినటువంటి విధానాన్ని బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. అంతిమ విజయం ఎవరిదండి? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు చెప్పండి, అంతిమ విజయం ఎవరిదండి? యేసుక్రీస్తుది. అంతిమ విజయం ఎవరిదండి? యేసుక్రీస్తు బిడ్డలది. అంతిమ విజయము యేసుక్రీస్తుది, అంతిమ విజయము దేవుని బిడ్డలది. కానీ నమ్మకముగా ప్రభువులో ఉన్నట్లయితే, సర్వాంగ కవచాన్ని ధరించుకున్నట్లయితే గొప్ప విజయాన్ని మనం పొందగలం. చిన్న ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకొనండి, చిన్న ప్రార్థన చేస్తాను. దేవానికి స్తోత్రము నాయన. అయ్యా మీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తాను. మీరు మాట్లాడినటువంటి లేఖన భాగాలను బట్టి స్తోత్రాలు ప్రభు. అయ్యా నీకు స్తోత్రం. గ్లోరీ జీసస్, హల్లెలూయా. అయ్యా నీకు స్తోత్రం, స్తోత్రం. ప్రేమ కలిగిన దేవ, పరిశుద్ధుడా, మీ ఘనమైన పరిశుద్ధమైన పాదములకునైనా వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభు. ఈ సమయంలో నా తండ్రి మీరు మాతో మాట్లాడినటువంటి లేఖన భాగాలను బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఆత్మ ఖడ్గము అనేటువంటి మాటను చూస్తున్నాం. చివరిగా ఆత్మ ఖడ్గం ప్రభా, సత్యము, నీతి, సమాధానం, దేవా, విశ్వాసం అనే డాలు, అయ్యా రక్షణటువంటి స్థిరస్త్రాలు, ఆత్మ ఖడ్గం. దావీదు అయ్యా కవచాన్ని ధరించలేదు, కానీ గొలియాతును జయించాడు. వాని తల చితగబాదినట్టుగా, తల తెగవేసినట్టుగా చూస్తూ ఉన్నాం. అవునయ్యా, మీ మీద ఆధారపడినట్లయితే మాకు, మీ మీద ఆధారపడిన మమ్మల్ని ప్రభువా, నీ ద్వారా విజయాన్ని పొందే కృప మా జీవితాలకు, మా కుటుంబాలకు, నేను క్రైస్తవ సంఘాలకు మీరు దయచేసి బలపరిచి దీవించమని, మీ రక్తమే విజయమని మేము చెప్పడమే కాదు నా తండ్రి, ఆ విధంగా విజయవంతులుగా ఉన్నట్టుకు సహాయం చేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.